హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా ఎంత అందమైన ఫ్లవర్స్ ఉన్నాయో? ఇలాంటి చాలా కలర్ఫుల్ అండ్ అందమైన ఫ్లవర్స్ ఈ వీడియో ఆసాంతం కనిపిస్తూనే ఉంటాయండి. అయితే నేను ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చేసిన సంగతి ఏంటంటే, ఈరోజు 21st మార్చ్ కదా, 2025. ఈరోజు నాకు ఈవినింగ్ ఆల్ ఇండియా రేడియోలో డ్యూటీ ఉందన్నమాట. ఈవినింగ్ డ్యూటీ ఉంది, 5 PM to 11 PM. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి మనకి 8 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు ఉండే మస్తీ మజా ఉండదన్నమాట. ఆ ప్లేస్లో మీట్ ద స్టార్ అని ఒక రికార్డెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మస్తీ మజా స్క్రిప్ట్ ఏమీ లేదు, ఓన్లీ సిల్వర్ స్క్రీన్ 5 గంటల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు ఉండే సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ మాత్రం ఉంది అన్నమాట. దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే తర్వాత వచ్చే ఆసాంతము అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా, నా ప్రోగ్రామ్ ఆసాంతము, ఆ అనౌన్స్మెంట్స్ ఎలా మారుతాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే విషయాన్ని కూడా మొత్తం నా ట్రాన్స్మిషన్లో నేను ఈరోజు చెప్పబోయే అన్ని అనౌన్స్మెంట్స్ని మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఈ అందమైన కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే నా స్క్రిప్ట్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? నా స్క్రిప్ట్ 5 గంటలకి ముంబై కేంద్రం నుండి రిలే వస్తూ ఉంటుంది. 5 గంటలు కాగానే మనము న్యూ మాంటేజ్ మ్యూజిక్తో, అంటే మనకంటూ ఒక తెలుగు ప్రోగ్రామ్స్కి ఒక సపరేట్ రింగ్టో సిగ్నేచర్ ట్యూన్ ఉంటుందన్నమాట. దాన్ని వేసేసేయాలి. అది అరౌండ్ 23 సెకండ్స్ నిడివి ఉంటుందన్నమాట. అంటే 23 సెకండ్స్ తర్వాత ఏమైనా కమర్షియల్ స్పాట్స్ లైన్లో ఉంటే కమర్షియల్ స్పాట్స్ ఆ మ్యూజిక్తో పాటే వేసేసేయాలన్నమాట. ఎందుకంటే షార్ప్ 5 PMకి అవి వెళ్ళిపోవాలన్నమాట. దాని తర్వాత మనము అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 40 సెకండ్లు లేదా 5 గంటలు దాటి 1 నిమిషం 30 సెకండ్లు అలా చెప్పాలి. చెప్పిన తర్వాత ఒక మంచి మ్యూజిక్ బిట్, ఫిల్లర్ అని చెప్తూ ఉంటాను కదా, ఆ ఫిల్లర్ మంచిది 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం, నేను మీ ఆర్జే దివ్య అని చెప్పేసి ఒక మంచి ఎక్సలెంట్ సాంగ్స్ వేసేయాలన్నమాట. 2 ఎక్సలెంట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే నేను ఈరోజు 4 తీసుకున్నాను అనమాట జాక్ టాక్స్. 4 అయితే 2 సాంగ్స్ సరిపోతుందన్నమాట. టోటల్ ప్రోగ్రాంలో అరౌండ్ 10 సాంగ్స్ వరకే వెళ్తాయి అనమాట. మనం కావాలంటే టైం మిగులుతుంది అనుకుంటే, లేదు 9 సాంగ్సే వేయాలి అనుకుంటే మధ్యలో మనకి ప్రోమోస్ ఉంటాయి కదా, మధురిమ ప్రోమో అని, ఈరోజు శుక్రవారం కాబట్టి బాతకాని ప్రోమో అని, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ప్రోమో అని, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. అవి కూడా వేసుకొని ఒక పాటను తగ్గించుకొని అవి వేసుకోవచ్చు అనమాట. అట్లా అనమాట. అయితే మ్యాక్సిమం 10 సాంగ్స్ వెళ్ళే వీలు ఉంటుందన్నమాట ఒక ప్రోగ్రాంలో. అంటే 50 నిమిషాల ప్రోగ్రాం కదా ఇది. ఇది మన జాక్ టాక్స్ 2 సాంగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జాక్ టాక్ స్టార్ట్ అవుతుంది కదా. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరి మన ఫస్ట్ మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. KGF సినిమాతో తెలుగులో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్న హీరో యష్ లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే ట్యాగ్లైన్తో మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో అమెరికన్ నటుడు కైల్ పాల్ ఒక కీలక పాత్రలో నటించారట. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించిన మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం ఈ చక్కటి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఒక 2 ఎక్సలెంట్ సాంగ్స్ వేయొచ్చు. అంటే ఇప్పుడు నేను KGF రిలేటెడ్గా యష్ గురించి చెప్పాను కాబట్టి యష్కి సంబంధించిన మూవీస్ ఏమైనా ఉంటే అవి వేసేయచ్చు. లేదు ఆల్రెడీ ముందున్న 2 ట్రాన్స్మిషన్ వాళ్ళు యష్కి సంబంధించిన పాటలు వేసేసారనుకుంటే ఏవైనా వేరే సాంగ్స్ కూడా మంచి బీట్ ఉన్నవైనా వేసుకోవచ్చు, లేకపోతే మెలోడీ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక ఆ 2 సాంగ్స్ కూడా అయిపోయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం
యష్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గురించి కదండి. టాక్సిక్ చిత్రం ప్రేక్షకులకు సినిమాటిక్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ అందించనుందట. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిస్తున్న తొలి భారీ చిత్రంగా ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన భారతీయ కథనానికి అంతర్జాతీయ ప్రేక్షకుల మధ్య వారధిగా ఈ చిత్రం నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్పై వెంకట్ కె నారాయణ, యష్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ జోనర్కి సరికొత్త నిర్వచనాన్ని తెలుపనుందట అని చెప్పేసి మళ్ళీ ఒక 2 సాంగ్స్ వేసేస్తామన్నమాట. మళ్ళీ ఒక 2 సాంగ్స్ వేసేసాక ఇక నెక్స్ట్ టాక్కి వెళ్ళిపోతాం. 2 సాంగ్స్ వేశాక సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మరి మన నెక్స్ట్ మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. బాలీవుడ్లో తమన్నా భాటియా చేయబోతున్న కొత్త చిత్రం మిషన్ మంగళ్. అజయ్ దేవ్గన్ సరసన నటించనుంది ఇందులో. ఈ నెలాఖరులో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుందట. అజయ్ దేవ్గన్తో తమన్నా ఇంతకు ముందే హిమ్మత్ వాలా రీమేక్లో కూడా నటించారు. మరిన్ని సినిమాలు కూడా చేస్తారట. స్త్రీ 2 సినిమాలో ఆమె చేసిన ప్రత్యేక గీతం ఏకంగా 500 మిలియన్ వ్యూస్ పొందిందటండి ఒక్క యూట్యూబ్లోనే. దాంతో బాలీవుడ్లో ఈ భామకి ఇలాంటి పాత్రలు, పాటలు ఇంకా వస్తూనే ఉన్నాయట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అంటే ఇప్పుడు మనం తమన్నా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బోల్డ్ తెలుగు సినిమాలు చేసింది కదా తమన్నాకి సంబంధించిన పాటలు వేసేయచ్చు అనమాట. లేదా తమన్నా ప్రజెంట్ అంటే తమన్నా ఉన్న సినిమాలలో ఆమెకు సంబంధం లేని పాటలు కూడా వేయచ్చు. వేస్తే కొంచెం రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఓకే, తమన్నా నటించింది కదా ఈ సినిమాలో అన్నట్లు. ఓకే, ఇక నెక్స్ట్ 2 సాంగ్స్ వేస్తాం కదా. 2 సాంగ్స్ వేసేసాక మళ్ళీ మీరు వింటున్నారు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం. నేను మీ ఆర్చి దివ్య. మరి మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథ్ రావ్ నక్కిన తన అప్కమింగ్ క్రైమ్ కామెడీ డ్రామా చౌర్య పాఠంతో మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపోతున్నారు. ఇంద్ర రామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ 2 మొదలైన చిత్రాలకు చందు మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన నిఖిల్ గొల్లనూరి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై రూపొందుతున్న ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించారు. వచ్చే నెల ఏప్రిల్ 18వ తారీఖున ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది అని చెప్పేసి ఇక ఈ సినిమాలో ఏమని చెప్పారు, కార్తికేయ 2 అని ప్రస్తావించాం కాబట్టి కార్తికేయ 2కి సంబంధించిన సాంగ్స్ని అయినా వేయొచ్చు. అది కూడా రిలేటబుల్ అవుతుంది. లేకపోతే దీంట్లో అందరూ కొత్త వాళ్ళు అంటున్నారు కాబట్టి మంచి కొత్త సాంగ్స్ ఏవైనా వేసేయచ్చు అనమాట. అంటే పాటలు పూర్తిగా మన చాయిసే ఉంటాయి అనమాట. మరీ 10 సాంగ్స్ చాలా ఎక్కువ పాటలు అయిపోతాయి అనుకుంటే మాత్రం మనకి నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ ఒక పాట డ్యూరేషన్ 4 minutes to 4.5 minutes వరకు ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మరి 9-10 సాంగ్స్ రావద్దంటే ఒక 6 minute సాంగ్స్ అలా చూస్ చేసుకోవాలంట. అలా చూస్ చేసుకోవచ్చు. మామూలుగా మన ప్రోగ్రామ్స్ తాలూకా ప్రోమోస్ వేసుకోవచ్చు. అప్పుడు మనకి టైము 10 సాంగ్స్ పట్టవన్నమాట. 8 సాంగ్స్ అట్లా పడతాయి అన్నమాట. అట్లా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మరి పాటలతోటే మొత్తం ప్రోగ్రామ్ అవ్వగొట్టినట్టు కాకుండా అంటే మేజర్గా శ్రోతలు నేనైతే యాజ్ ఎ లిజనర్గా ఏం వింటానండి, పాటల కోసమే వింటాను. వాళ్ళ సోదంతా ఎవరు వింటారు అన్నట్టే అనిపిస్తుంది. కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటేనే వింటాం ఏదైనా కదా. దానికి తప్ప రేడియోలో పాటల కోసమే వింటారు ఎవరైనా. కాబట్టి పాటలు ఎక్కువగా ఉండేటట్లు, మన సోది కొంచెం తక్కువగా ఉండేటట్లు, సోది అని మనది మనం అనుకోవద్దు కానీ అలా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నేనైతే అలాగే చూస్తానన్నమాట.
ఇక టైం చూసుకోవాలి. 5 గంటల 50 నిమిషాలకి ఎట్టి పరిస్థితుల్లో వార్తలకి ఇచ్చేసేయాలనమాట మనము ఫ్యాడర్. కాబట్టి అది మిస్ కావద్దు. కాబట్టి 5 గంటల 49 నిమిషాల 30 సెకండ్లకే మొత్తం ముగించాలనమాట. అప్పుడు ఫ్యాడర్ పాట తీసేసి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పొచ్చు. ఇదండి ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ అని చెప్పొచ్చు. అలా ముగించొచ్చు అనమాట. ఎండింగ్ అనౌన్స్‌మెంట్ అనమాట అది. క్లోజింగ్ అనౌన్స్‌మెంట్ అనొచ్చు. తర్వాత ఒక 2 సెకండ్స్ మంచి ఫిల్లర్ వేసేసి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పేస్తామనమాట. 5 గంటల 50 నిమిషాలకి. అదొక 10 మినిట్స్ ఉంటుంది. నాన్ స్టాప్‌గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 6:00కి ఏమైనా కమర్షియల్ స్పాట్స్ ఉంటే ఉంటాయి. 1 మినిట్ 2 మినిట్ ఉంటాయి, లేకపోతే లేదు. అవి అయ్యాక 6:05 వరకు అవి ఉంటాయి. 6:05 to 6:10 ఏదన్నా లేటెస్ట్ పాట వేయొచ్చు అన్నట్టు ఉంటుందన్నమాట. ఆ టైం గ్యాప్లో కూడా మనము ప్రోమోస్తో దాన్ని కవరప్ చేయొచ్చు. లేదా ఇక ఒక పాట వేసేయచ్చు అనమాట. ఒక మంచి పాట వేసేయచ్చు. ఆ పాట వేసాక 6 గంటల 10 నిమిషాలకి మళ్ళీ వార్తలు ఉంటాయి. అవి చూసుకుంటూ ఉండాలి. వార్తలు, కమర్షియల్ స్పాట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిని మిస్ చేయొద్దన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 10 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు అని 6 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ఈ వార్తలు ఉంటాయి, తెలుగు వార్తలు ఉంటాయి. ఇక ఈరోజు శుక్రవారం కదా, అందుకు బాతా ఖానీ ఉంటుందన్నమాట. ఒక 20 మినిట్స్ రికార్డెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మంచి అంటే కాంటెంపరరీ ఇష్యూస్ కానీ లేదా ఏదైనా మంచి టాపిక్ మీద తీసుకొని ఒక 20 మినిట్స్ చిట్ చాట్ లాగా ఒక 2-3 పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. 6 గంటల 20 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు వింటారు బాతా ఖానీ అని చెప్పేసి మనం ఆ రికార్డెడ్ ప్రోగ్రాము ఇచ్చేస్తామన్నమాట. 20 మినిట్స్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. అసలు టైం ఇట్టే గడిచిపోతుంది. అంటే మంచి ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ ఉంటాయన్నమాట దాంట్లో. ఇక 20 మినిట్స్ తర్వాత ఇక 6:40కి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేసి ఒక 10 నిమిషాలు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ బాతా ఖానీనే ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండెడ్గా దాంట్లో ఏ టాపిక్ అయితే వేశారో ఆ టాపిక్ రిలేటెడ్ సాంగ్స్ తోటే కానిచ్చేయమంటారు. పాటతో ప్రయాణంది చెప్పకుండా. మొన్న హోలీకి కూడా చేశాను కదా, అప్పుడు అలాగే చేశారనమాట. లేదా పాటతో ప్రయాణంలో లిజనర్స్ రిక్వెస్ట్ మీద 2 సాంగ్స్ వేయొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత 6 గంటల 50 నిమిషాలకు ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి కూడా టైం చూసుకోవాలి కంపల్సరీ. ఒకటి ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 50 నిమిషాలు. లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు అని చెప్పేసారనమాట. ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 9 మినిట్స్ చిల్లర ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఒక 7 to 7:05 కమర్షియల్ బ్రేక్ ఉంటుంది. కమర్షియల్ బ్రేక్లో స్పాట్స్ అయ్యగా టైం మిగిలితే ఒక పాట వేయచ్చు, లేదా ఏమైనా ప్రోమోస్ వేయచ్చు. ఇక 7 గంటల 5 నిమిషాలకి మళ్ళీ మనకి వార్తలు ఉంటాయి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు అని చెప్పేస్తాం. వార్తలు విన్న తర్వాత 7 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 15 నిమిషాలు. ఇది మన చట్టం శీర్షికన ప్రభుత్వ ఉద్యోగులకు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఈ అంశం గురించి అడ్వకేట్ పొదట్టు అమరేందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి అని చెప్పేసి క్లోజింగ్ అనౌన్స్మెంట్ కూడా ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన ప్రభుత్వ ఉద్యోగులకు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఈ అంశం గురించి అడ్వకేట్ పొదట్టు అమరేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి అని చెప్పేసాలన్నమాట. తర్వాత 7 గంటల 30 నిమిషాలకు బ్యాక్ టు బ్యాక్ 4 సాంగ్స్ ఉంటాయి, హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, పాటతో ప్రయాణం శీర్షికన ఉంటాయన్నమాట. అవి కూడా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి పునఃస్వాగతం. ముందే మనము ఆ 10 నిమిషాలు పాటతో ప్రయాణం అని పెట్టేస్తే ఇది పునఃప్రసారం అవుతుంది, లేకపోతే ఇదే ప్రసారం స్వాగతం అవుతుంది అన్నమాట. 4 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది.
ఇక 8 గంటలకు మీట్ ద స్టార్ ఉంటుందన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ శీర్షికన రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ శ్రీమతి కల్పన రమేష్ గారితో ముఖాముఖి. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి అని చెప్పేశారనమాట. ఇది ఒక 45 మినిట్స్ ఉంటుంది. ఇక ఈ 45 మినిట్స్ తర్వాత మెయిన్ 9:30 వరకు కూడా మనకి మొత్తం వార్తలే ఉంటాయి. అన్అవాయిడబుల్ వార్తలు అనమాట. కాబట్టి తప్పకుండా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. అనంతరం 9 గంటలకు న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 ముంబై కేంద్రం నుండి రిలే. ఇది చెప్పేసేలా ఉంటాయి. ఇవన్నీ చెప్పాలంటే ఒక 15 సెకండ్స్ అయినా టైం కావాలి. కాబట్టి మనము ఆ ముందరి ప్రోగ్రామ్ని, ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ కరెక్ట్ టైంలో వేయాలన్నమాట. ఎందుకంటే దాన్ని కూడా మనము సగంలో ఆపలేం, పోనీ చివర్లో అబ్రప్ట్గా దించలేం. కాబట్టి అన్నీ చూసుకోవాలి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇక 9:30 అయిపోతుంది, 10 అవుతుంది కదా. ఇక 10కి మళ్ళీ మన మౌంటేజ్ మ్యూజిక్ ఉంటుంది కదా, తెలుగు ప్రోగ్రామ్స్ మ్యూజిక్, సపరేట్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ వేసేయాలి. అరౌండ్ 23 సెకండ్స్ ఉంటుంది కదా, అది వేసేసి మామూలుగా టైం చెప్పాలంతే. ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ మధురిం కదా, దాంట్లోనే అన్నీ చెప్పేస్తారు వాళ్ళే, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. కాబట్టి మనం ఓన్లీ అది అయిన తర్వాత ఓన్లీ ఇలా అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:32 అని చెప్పేసి ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇచ్చేసేయాలి. దాంట్లోనే ఓపెనింగ్ అనౌన్స్మెంట్, క్లోజింగ్ అనౌన్స్మెంట్ అన్నీ అయిపోతాయి. కాకపోతే 1 అవర్ ప్రోగ్రామ్ ఉండాల్సిన దగ్గర 55 సెకండ్స్, 55 మినిట్స్, 56 మినిట్స్ ఉంటుంది. ఆ మిగతా 4 మినిట్స్లో మనం ప్రోమోస్తోనైనా కవర్ చేయొచ్చు. కానీ ఆ నైట్ పూట ప్రోమోస్ ఎవరు వింటారు? రేపటి కార్యక్రమాలు వివరాలు, విశేషాలు చెప్తేనే చాలా రిలేటబుల్గా ఉంటుంది అన్నమాట. అలా రేపటి కార్యక్రమాల వివరాలు, విశేషాలు చెప్పిన తర్వాత క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఉంటుందన్నమాట. ఇక క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఏంటి? ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:02 ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM బ్యాండ్ 102.8 MHz ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. ఇదనమాట నా స్టార్టింగ్ 5 PM నుండి 11 PM వరకు నేను నా ప్రోగ్రాంలో చెప్పే అన్ని దశల వారీగా, టైం వారీగా నేను చెప్పే అనౌన్స్మెంట్స్, స్క్రిప్ట్స్ అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా మీరు ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ.